వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. బుచ్చి రామకృష్ణ నగర్లోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. 3వ రోజు ఉత్సవాల్లో భాగంగా హంసవాహన సేవను ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామి అమ్మవారిని ప్రత్యేక పుష్పాలతో అలంకరించి హంసవాహనంపై కొలువుదీర్చి గ్రామోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఐనవిల్లి మండలం ముక్తేశ్వరం మహాశివరాత్రి సందర్భంగా భక్తజన సంద్రమైంది. చిన్న కాశీగా పేరుగాంచిన ఈ పుణ్యక్షేత్రంలో వేకువజాము నుంచి భక్తులు గోదావరిలో పవిత్ర స్నానాలు ఆచరించారు. ఈ పవిత్ర దినాన పితృదేవతలకు పిండ ప్రదానాలు చేయడం విశిష్టమని భావించి భక్తులు నది తీరాన పెద్ద ఎత్తున తర్పణాలు వదిలారు. అనంతరం శైవ క్షేత్రాలను దర్శించుకోవడంతో ముక్తేశ్వరం తీరం ఆధ్యాత్మిక శోభతో విరజిల్లింది. కోనసీమ కేంద్రమైన అమలాపురంలో మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచి భక్తులు ఓం నమః శివాయ నామస్మరణతో శివాలయాలకు పోటెత్తారు. ముఖ్యంగా ప్రసిద్ధ సర్వమంగళ రామలింగేశ్వర స్వామి, చెన్నమల్లేశ్వర స్వామి ఆలయాల్లో అర్చకులు వేద మంత్రాల మధ్య విశేష అభిషేకాలు, పూజలు నిర్వహించారు. నంద్యాల రైతు నగరంలోని గౌరీ కేదార్నాథ్ స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా శివునికి భస్మాభిషేకం నిర్వహించారు. వేద పండితుడు ఉదయ్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో శివమాలదారులు రుద్రాభిషేకం, కుంకుమార్చన, బిల్వార్చనలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించగా అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి పూజలు చేశారు. తాళాయపాలెం శైవక్షేత్రం శివనామస్మరణతో మారుమ్రోగింది. రాజరాజేశ్వరి సమేత కోటిలింగేశ్వర స్వామిని దర్శించుకుని భక్తులు పూజలు చేశారు. క్షేత్రంలో ప్రత్యేక ఆకర్షణగా ఆత్మలింగం భక్తులకు దర్శనం ఇచ్చింది. ఆత్మలింగ దర్శనం సంవత్సరానికి ఒకరోజు శివరాత్రి రోజున మాత్రమే ఉంటుంది. ఆత్మలింగ దర్శనం చేసుకున్న భక్తులకు విఘ్నాలు తొలగి మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం గుడిపూడి గ్రామంలోని శ్రీ అన్నపూర్ణ సమేత సోమేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు తెల్లవారుజాము నుండి ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ వేద పండితులు స్వామివారికి తొలి అభిషేకాన్ని నిర్వహించారు. ఈ ఉత్సవాలలో వేలాది సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మల్లికిపురం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో అట్టహాసంగా జరిగిన పుష్పోత్సవ కార్యక్రమానికి రాజోలు శాసనసభ్యులు శ్రీ దేవ వరప్రసాద్ హాజరయ్యారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రంగురంగుల పుష్పాలతో అలంకరించిన స్వామివారిని దర్శించుకొని ఆయన తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కన్నుల పండుగ కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. నరసన్నపేట జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో ఎర్రన్నాయుడు ప్రీమియర్ లీగ్ పేరిట డే అండ్ నైట్ క్రికెట్ మ్యాచ్లను ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎర్రన్నాయుడు నివాళులు అర్పించి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. జిల్లా నుండి 17 టీంలు ఈ పోటీలలో పాల్గొంటున్నాయని, క్రీడలలో రాణించాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలోని తెలగవీధిలో ఉన్న పురాతన శివాలయంలో మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజాము నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు శివనామస్మరణతో శివలింగానికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ కమిటీ భక్తులకు దర్శనార్థం తగిన సదుపాయాలు కల్పించింది. స్వామివారి తీర్థ ప్రసాదాలను భక్తులు స్వీకరించారు. జలమూరు మండలం శ్రీముఖలింగంలోని శ్రీముఖలింగేశ్వరుని ఆలయంలో భక్తి శ్రద్ధలతో స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. భక్తులకు స్వామివారి నిజరూప దర్శనాన్ని కల్పించారు. పోలీసుల పటిష్ట బందోబస్తుతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దర్శనం కలుగుతుందని, ప్రశాంత వాతావరణం నెలకొందని భక్తులు తెలిపారు. దర్శనాలు ఇంకా కొనసాగుతున్నాయి.